రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ న్యాయశాఖ మున్సిపల్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. 2004 తర్వాత ఉద్యోగం పొందిన వారికి పాత పెన్షన్ లేకపోవడం తగదన్నారు. కోర్టు ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. పాత పెన్షన్ ఉంటే ఉద్యోగికి రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక ఆరోగ్య భద్రత ఉంటుందని టీఎస్సీపీ ఎస్ఈయు రాష్ట్ర కార్యదర్శి ఎస్కే మోబిన్ అహ్మద్ అన్నారు. ఈ స్కీమ్ను అమలు చేసే వరకు ఉద్యోగ సంఘాలు ఉద్యమిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ జేసీఏ నాయకులు సింగు రమేష్, న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పోలేపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వెంకటరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ టీకే స్వరూపారాణి, కోశాధికారి వీరునాయక్, అసోసియేటెడ్ ప్రెసిడెంట్ అహ్మద్ ఖాన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ పూసా శ్రీనివాసరావు, కళ్యాణ్, ఎంజీ రెడ్డి, సత్యనారాయణ, శివకుమార్, వీరలక్ష్మి, రుచిత, రమేష్, రాజు, స్వరూపారాణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంబేద్కర్ సాక్షిగా నిరసన తెలియజేయడం అవుతుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు అట్లనే మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి. వరంగల్ నడిబొడ్డున పాత పెన్షన్ విధానాన్ని అతను మేనిఫెస్టో పెట్టి కూడా ఈరోజు వరకు అమలు చేయలేదు. ఉచిత బంధువులు, ఉచిత పథకాలు ఉద్యోగుల యొక్క ఇన్కమ్ ట్యాక్స్ మీద చేస్తూ అన్నీ చేస్తూ ఈరోజు ఉద్యోగులకు తుంగలోకి తొక్కి చాలా నష్టం చేస్తున్నారని ఈ కార్యక్రమాన్ని నిరసన ద్వారా తెలుపుతున్నాం. ఇక ముందు కూడా రాబోయే రోజుల్లో కొన్ని కార్యక్రమాలు చేయవలసి వస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి మా ఉద్యోగులు రేపు ఈ పెన్షన్ విధానాన్ని కూడా ఇచ్చేసి పాత పెన్షన్ విధానాన్ని ఇచ్చేసే వరకు మనం దీనికి మద్దతుగా ఉండి ఈ సిపిఎస్ విధానాన్ని రద్దుపరచాలని కోరుకుంటున్నాం. ఇందుకు మాకు ఇలాగానే మా ఓపీఎస్ పాత పెన్షన్లో కొనసాగేటువంటి ఉద్యోగులు కూడా మన న్యాయశాఖ జిల్లా అధ్యక్షులు పోలేపల్లి శ్రీనివాస్ గారు, అట్లనే అహ్మద్ ఖాన్ గారు, శ్రీనివాస్ గారు వీరందరూ మాకు సహకరించి వచ్చినందుకు వాళ్లకు మన కోర్టు ఉద్యోగస్తులకు మున్సిపల్ సెంట్రల్ ఫోరం కన్వీనర్ ఎంప్లాయీస్ రమేష్ గారికి మరియు వారితో వచ్చిన ఉద్యోగస్తులకు